ప్రియదర్శిని కానీ చూసుకోవాలి, ఆయన చూసి నేర్చుకోవాలి. అదేవిధంగా నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మైనర్ పిల్లల్ని ఈ సినిమా చూపించండి, 100% చూపించాడు. కట్టప్ప గారు నమస్తే. నా పుష్ప సినిమా మా బొచ్చు కూడా నచ్చలేదు. అది పనికి మాల సినిమానండి, అది పనికి మాల సినిమా. ఇట్లాంటి సినిమా వల్ల సమాజానికి ఏం ఉపయోగం? నీకు ఏమైనా ఉపయోగం అయిందా బ్రదర్? నీ ఏం ఛానల్ చెప్పు, నీ ఛానల్ పేరు చెప్పు, నీ అందరు ఈ ఛానల్ అందరు ప్రమోట్ చేస్తా చెప్పు. ఏం 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 పుష్ప సినిమాలో ఏం అవసరం? ఏం కట్టప్ప చెప్పు. కట్టప్ప పనికి మాల ఇగో చెప్పు ఒక రైట్ 100%. నువ్వు హుస్సేన్ సాగర్లో మొత్తం మురికే, అది చాలా మంది వచ్చి చూస్తుంటాను మురికి. దాని ఏంది, మనం హైదరాబాద్లో 1-2 పోయేది మొత్తం నీళ్ళు అవి, దాన్ని అందరూ బయట నుంచి వచ్చి చూస్తారు. ఈ పుష్ప కూడా గదే. ఇక పనికి మాల సినిమాలు గట్లనే ఉంటాయి. నేను చెప్తున్నా, 2 అమ్మాయిలు మొగోళ్ళు పోయి చెట్లలో పోయి దూరితే 10 మంది పోతారు. ఒక సంసారి గల అమ్మాయి రోడ్ల మీద నడిస్తే ఎవరు చూడరు. గంతే కదా ఉంటుంది. అక్క కరెక్టే నా అక్క నేను చెప్పింది. చూడు అక్క నన్ను చూసి నువ్వు ఇట్లాంటి క్వశ్చన్ వేస్తే నా చెప్పు, ఇదిగో నా ఫుట్లేసు నేను కొట్టుకోవాల్సిందే. ఏం మాట్లాడతావు? అస్సలు బాగలేదు. చిల్లర సినిమా అది, పనికి మాలిన సినిమా బాగలేదు కాదు. స్టోరీ యాక్టింగ్, అల్లు అర్జున్ యాక్టర్ జబర్దస్త్ ఉంటుంది. కాకపోతే అట్లాంటి కంటెంట్ సమాజానికి ప్రమాదకరం, అది నేను చెప్తున్నా. సో కరెక్ట్ ఆ సినిమా. అవును 100% ఎట్లా మర్చిపోదు. అట్లాంటి సినిమాని ఎంకరేజ్మెంట్ చేయదు కట్టప్ప. అరాబర్ ఇగో కోర్టు సినిమా లాంటి ప్రొడ్యూస్ అయ్యి కట్టప్ప. అరే మైత్రి మూవీస్, అరే దిల్ రాజ్, అరే అల్లు అరవింద్ కోర్టు లాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయవా? పనికి మాలిన సినిమా ఎందుకు చేస్తున్నావు? నేను చెప్తున్నా కట్టప్ప బాయ్, తుమ్ కైకు సబర్ కరో, జరా సబర్ కరే యారు. కోర్ట్ జబర్దస్త్ ఉంది, ఇట్లాంటి సినిమా చూడండి. చెప్పు ఇంకా కట్టప్ప చెప్పు చెప్పు. అరే నువ్వు ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పినా, ఇగో నేను ఇదే చెప్పినా. కట్టప్ప ఇగో కట్టప్పనా మంచిగా లేని దాని గురించి మంచిగా లేని దానికి ఇట్లాంటి సినిమాలు చేయొద్దు కట్టబాబాయ్. ఇట్లాంటి సినిమాలు చేయొద్దు. ఈ పుష్ప లాంటి పనికి మాల 3 తీస్తారంటే 2 చూడు, 2 దొంగదానం. ఫస్ట్ ఒక దాంట్లో దొంగదానం చేసినాం, 2వ దాంట్లో దొంగదానం చేసినాం, ఇంకా 3లో ఇంకేంటి దొంగదానం చేయాలి? నాని చూసి 100కు 1000 సార్లు చూసి నేర్చుకో. నాని కాడ అల్లు అర్జున్ 1% పనికి రాడు. కాకపోతే ఆయన యాక్టింగ్ ఫిదా భయ్య, అల్లు అర్జున్ యాక్టింగ్ ఫిదా. కాకపోతే ఇట్లాంటి సినిమా అంటే పెద్ద స్టార్ హీరో ఆయన. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ జబర్దస్త్ ఉంటుంది. నేను నాకు ఇష్టమైన వ్యక్తి, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే నేను. కాకపోతే ఆయన స్టార్ హీరో. ఇట్లాంటి సినిమాని ఎంకరేజ్మెంట్ చేయొద్దు అనే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ గారికి బుద్ధి చెప్తున్నా. ఎందుకంటే ఆయనకు చూసి ఇప్పుడు ఒక చెప్తా భయ్య, డైమండ్ ఎగ్జాంపుల్, డైమండ్ ఉంది, గోల్డ్ ఉంది. నువ్వు డైమండ్ కావాలనుకుంటా, గోల్డ్ కావాలంటావా చెప్పు? అల్లు అర్జున్ అనేది డైమండ్ లాంటోడు. దాన్ని డైమండ్ని ఎక్కువ మంది ఇష్టపడతారు కాబట్టి ఇట్లాంటి పిచ్చి పుక్కు సినిమాలు తీయకు, మంచి సినిమాలు తీయవని చెప్తున్నా నీకు, అంతే. ఇట్లాంటి పిచ్చి నేను మేడం నేను ఇప్పుడు మాట్లాడేది అదే మేడం. అక్క నీ పేరేందక్క? ఏదో